హలో ఫ్రెండ్స్, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవి వచ్చేసి గవ్వలు ఫ్రెండ్స్. ఇవి చక్కెరతో చేస్తారు, బెల్లంతో చేస్తారు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయో. కొద్దిగా స్వీట్గా తినడానికి పిల్లలకైనా చాలా బాగుంటాయి ఇవి. స్నాక్స్కి అయితే ఓకే, బాగా బెటర్. చూసారా ఎలా ఉన్నాయో. దీనికి ఎక్కువ కూడా మనకి అంత ఇంగ్రీడియంట్స్ ఏమేమి పట్టవు. పిండి తీసుకోవాలి, ఒక హాఫ్ కేజీ పిండిలో కొద్దిగా నువ్వు ఆయిల్ వేసుకొని బాగా ఇట్లా ముద్దలు లేకుండా కలుపుకోవాలన్నట్టు మనం. చూసారా, మొత్తం ఏం లేకుండా కలుపుకోవాలి. అందులో కొద్దిగా సాల్ట్, రుచికి తగ్గ సాల్ట్ వేసుకొని కలుపుకొని సాల్ట్ మొత్తం పట్టేటట్టు కలపాలండి. కలపక కొద్ది వాటర్ వేసుకుంటూ మన చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. కొద్ది ముద్దలు కాకుండా కలుపుకోవాలి మంచిగా. ఇవి 1 మంత్ వరకు నిల్వ ఉంటాయండి మనకి. ఇవి మనం స్పైసీగా కూడా చేసుకోవచ్చు తెలుసా అండి, బాగుంటాయి. ఇలా మొత్తం కలుపుకోవాలి. ఇంకా కొన్ని వాటర్ వేసుకొని సేమ్ మన చపాతీ పిండికి ఎలా అయితే గట్టి కలుపునో అలా కలుపుకోవాలన్నట్టు. ఇది కలపాలంటే కొద్దిగా బలం ఉండాలి, గట్టిగా కలుపుకోవాలంటే పిండిని. అప్పుడు ఇలా కలుపుకోవాలి గట్టిగా. చూసారా, ఇలా కలుపుకున్నారా పిండి. చూసారా, అలా రావాలి పిండి మనకి, గట్టిగా ముద్ద లెక్క కావాలన్నట్టు. అలా కలుపుకున్న పిండి మనం ఒక 2 hours అయినా మనం పక్కన పెట్టుకోవాలి. తర్వాతకి మళ్ళీ ఒక్కసారి గట్టిగా కలుపుకొని ఇంకా పిండి అలా అయిపోతుంది మెత్తగా మనకు. కొద్దిగా ఇది ఎంతసేపు పక్కకుండా అంత బాగుంటాయి మనకి గవ్వలు. ఆ గవ్వల పీట తీసుకొని మనం కొద్ది పిండి మనకు నచ్చినంత సైజులో మనం చేసుకోవాలి. అలా తాల్చుకుంటే మనకు గవ్వలు అయిపోతాయి. చూసారా, నేను మీడియం సైజు తీసుకున్నాను అన్నట్టు. అలా వచ్చేస్తాయి గవ్వలు. అట్లా మనం పిండిని పెట్టుకొని ఎంతగా ఏ సైజులో ఆ సైజు చేసుకోవచ్చు మనం. పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చు. ఇలా మొత్తం చేసుకోవాలి మనం. గాలి కారిందంటే మనకి విడిగా ఉంటాయి అన్నట్టు. తర్వాత ఆయిల్ పెట్టుకోవాలి ఒక బాండిలో. మనం డీప్ ఫ్రై సరిపోయిన ఆయిల్ పెట్టేసుకొని మనము హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఓకేనా, మంట కనుక. అలాగే పక్కన షుగర్ మనం పెట్టుకోవాలి, పాకం కనుక. మనకి హాఫ్ కేజీ పిండికి ఒక గ్లాసున్నరైనా ఒక 2 గ్లాసులైనా షుగర్ మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలి. గ్లాసున్నర సరిపోతుందండి. మన టేస్ట్ ఎక్కువ కొద్దిగా వేసుకోవచ్చు. అందులో కొన్ని వాటర్ వేసుకోవాలండి. ఒక హాఫ్ గ్లాస్ అయినా గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఈ పాకం ఇంకా ముదురు పాకమే ఉండాలండి, తీగ పాకం కాదు. అటు డీప్ ఫ్రై లోపు ఇటు మన పాకం కూడా అయిపోతుంది అన్నట్టు. అవి వేసేసామండి గవ్వ. చూడండి, ఆయిల్ ఈటినకి వేస్తే మనకి గవ్వలు అనేది విచ్చుకుంటాయి అన్నట్టు, అతుక్కోకుండా కొద్దిగా విడివిడిగా వస్తాయి. చూసారా, అలా కొద్దిగా ఈ వేడి ఉందనుకో మనకి గవ్వలు అట్లా విడిపోతాయి అన్నట్టు. చూసారా ఎలా విడిపోయాయో.
దేనికంటే దీనికి అతుక్కొని కూడా అతుక్కోలేదు, విడిగా ఉన్నాయి అన్నట్టు. ఇలా రెడ్గా వచ్చాక తీసేసుకోవాలి మనం. అవి నోట్లో వేసుకుని కరకలాడాలన్నట్టు, ఇట్లా మెత్త మెత్తగా కాకుండా క్రిస్పీగా ఉంటే బాగుంటాయి మనకి. ఇందులో మన ధనియాల పొడి, మసాలా అవి వేసుకొని కింద కారం, ఉప్పు వేసుకుని అనుకో స్పైసీగా అయిపోతాయి అవి. అలా చేసుకోవచ్చు, బెల్లంతో, చక్కెరతో 3 విధాలుగా చేసుకోవచ్చు మనం. అలా మిగతా అన్నీ వేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారా, ఇవి కాలనీకి చాలా టైం పడుతుంది అంట మనకి. ఇవన్నీ అయిపోయినా కూడా మనం పాకం పెట్టుకోవచ్చు. నాకు పాకం రెడీ అయిపోయింది, చూసారా. పాకం మనకి చూసారా, అది మనకు చక్కెర అయిపోతుంది, బంద్ చేసుకోవాలండి. పాకం తెలియని వాళ్ళు ఉన్నారనుకో, అది ఇంకొక 2 minutes చక్కెర అయిపోతుంది అన్నాక బంద్ చేసుకుంటే మనకు అయిపోతుంది. అలా వేడివేడి పాకాన్ని గవ్వల పైన వేసుకోవాలి మనం. అది ఎక్కువసేపు ఉందంటే చక్కెర అయిపోతుంది కదా, మనం ముందే వేసేసుకోవాలి. చూసారా, అలా వేసుకున్న వాటిని మనం మొత్తం కలిసేటట్టు గవ్వలకి అంతా పట్టేటట్టు కలుపుకోవాలి. ఒకసారి పై కిందకి వేసేసామనుకో అన్నిటికి పడుతుంది. అవి ఆరిపోయాక ఇలా వస్తుంది. ఎంత మనకు 2 minutesలో ఆరిపోతుంది. ఆరిపోగానే మన గవ్వలకు చక్కెర అనేది పడుతుంది. చూసారా ఎలా ఉన్నాయో, టేస్టీ క్రిస్పీ గవ్వలు. చూసారా, మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.